హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈరోజు మనకు స్టాండర్డ్ జీకేలమ్మా, జానపద నృత్యాలు, హైకోర్టుమా పార్ట్ 2 నుంచి హైకోర్టు నుంచి పార్ట్ 2 అయితే ఇక్కడ మనకు మెయిన్ స్టాండర్డ్ జీకే చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం వచ్చేసి పార్ట్ 1 తీసినాం, ఏదంటే నృత్యాలు డాన్సెస్ చేసినాం. అదేవిధంగా ఈసారి జానపద నృత్యాలు. ఈ జానపద నృత్యాల్లో ఫస్ట్ ఏదంటే కేరళలో వచ్చేసి కేరళలో ఏమేమి యొక్క ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు ఉన్నాయంటే ఫస్ట్ ఏదంటే కలవి పాని పట్టు, అదేవిధంగా కుడియ పట్టు, నెక్స్ట్ వట్టాన్, నెక్స్ట్ అదేవిధంగా చాకియత్ కోతు, నెక్స్ట్ అదేవిధంగా తులాన్. ఈ మూడు మనకు ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో ఏమేమి రాష్ట్రంలో ఫేమస్ జానపద నృత్యాలు అంటే కుమ్మి, మరియు వచ్చేసి కర్గాం, నెక్స్ట్ కావిడి, కోలాటం. ఇది మన పోయినసారి ఎగ్జామ్ కలిగనమా, వెరీ ఇంపార్టెంట్. తమిళనాడులో ఏ యొక్క జానపద నృత్యం ఫేమస్ అంటే కోలపట్టం, చాలా ఫేమస్ నెక్స్ట్ అదేవిధంగా కర్ణాటకలో ఈ యొక్క జానపద నృత్యాల్లో ప్రసిద్ధి చెందిందంటే యక్షగానం. ఈ యొక్క యక్షగానం వెరీ ఇంపార్టెంట్. కర్ణాటకలో ఏ యొక్క జానపద నృత్యం అంటే యక్షగానము. అదేవిధంగా వచ్చమ్మా హఠరిగుత, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా దొడాట, నెక్స్ట్ అదేవిధంగా సన్నాట, బయలాట, నెక్స్ట్ భూతలకోలలో ఫేమస్ పర్సన్. నెక్స్ట్ గుజరాత్ లో వచ్చేసి ఏది ఫేమస్ అంటే గార్బా. ఈ గార్బా అనేది రీసెంట్ గా యునెస్కో జాబితాలో 2023లో యునెస్కో జాబితాలో ఈ యొక్క నృత్యం ఫేమస్ అంటే గార్బా. రేపు అడుగుతున్నమాట ఎగ్జామ్ లో గార్బా నృత్యం ఈ కింద వల్ల ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటారు? ఏ రాష్ట్రం అండి? గుజరాత్. ఎందుకంటే ఈ యొక్క నృత్యం ఫేమస్ గా 2023లో యునెస్కో జాబితాలో పొందిందమా, వెరీ ఇంపార్టెంట్. ఏ నృత్యం అంటే గార్బా నృత్యం. మరి వచ్చేసి గుజరాత్ లో ఏ యొక్క ఫేమస్ జానపద నృత్యాలు అంటే దాండియా, నెక్స్ట్ అదేవిధంగా తిప్పుల్ నిగమే, నెక్స్ట్ కర్మ, నెక్స్ట్ జిదార్. ఇది ఫేమస్ నెక్స్ట్ అదేవిధంగా మహారాష్ట్ర అంటే దశావతారు, మరియు వచ్చేసి లోహిని, గప్ప, తమాషా, లెజ్మి. నెక్స్ట్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఏం ఫేమస్ అంటే దండినాచ్, కాశ్మీర్, రైఫీ. అదేవిధంగా రాజస్థాన్ లో ఏ యొక్క జానపద నృత్యం ఫేమస్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఇదంటే చక్రి. పోయినసారి డిఎస్కి అడిగారు 2018లో ఈ యొక్క డిఎస్ ఎగ్జామ్ లో రాజస్థాన్ లో ఏ యొక్క జానపద నృత్యం ఫేమస్ అంటే చక్రి వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా జమసుని, నెక్స్ట్ అదేవిధంగా ఖయాలు, అదేవిధంగా తేరే హతల్ అనేది రాజస్థాన్ లో ఫేమస్ నృత్యము. అదేవిధంగా మధ్యప్రదేశ్ లో వచ్చేసి ఏంటంటే లోటా. ఇది కూడా పోయినసారి అడిగాడు. లోటా ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటే ప్రసిద్ధి అంటే లోటా అనేది మధ్యప్రదేశ్. మరియు వచ్చేసి తాండపని. నెక్స్ట్ పంజాబ్ లో వచ్చేసి ఏదంటే కాంగా. ఇది కేవలం యువత జానపదం అంటే పురుషులు మాత్రమే. నెక్స్ట్ గడ్డ గుర్తొచ్చారంటే స్త్రీలు మాట్లాడతారు. ఏ స్టేట్ అంటే పంజాబ్ లో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యం. అదేవిధంగా హర్యానా ఫేమస్ వచ్చేసి అంటే పాగు, టూరు, డఫ్. అదేవిధంగా ఒడిస్సా. ఇది కూడా పెన్సార్ అడిగాడు ఎగ్జామ్ లో. చౌ అనేది ఏ రాష్ట్రంలో జానపద నృత్యం అంటే చౌ అనేది ఒడిస్సాలో. అదేవిధంగా దండినాట, నెక్స్ట్ పాయాక. ఇది మనకు మెయిన్ వచ్చేసి జానపద నృత్యాల్లో. అయితే దీంట్లో ఎక్కువ సార్లు ప్రీవియస్ పేపర్లు అడిగిన ఎగ్జామ్లు అంటే గుజరాత్ లో ఏం ఫేమస్ అదొకటాడు. నెక్స్ట్ అదేవిధంగా కుమ్మి అనేది ఏ రాష్ట్రంలో ఫేమస్? జమ్మూ కాశ్మీర్ లో ఏదంటే రైఫీ ఫేమస్. అదేవిధంగా రాజస్థాన్ లో ఏ యొక్క జానపద నృత్యం అంటే చక్రి. ఇవన్నీ మనకు ఎగ్జామ్ అవుతారన్నమాట. అదేవిధంగా ఒడిస్సాలో కూడా ఏదంటే చౌ. అయితే దీంట్లో ఎక్కువ స్టాండర్డ్ జీకేలో మనకి ఎస్ఎస్సి జీడీ కానీ, అదేవిధంగా బ్యాంక్స్ ఎస్ఎస్జిడి కానీ, అదేవిధంగా గ్రూప్స్ కానీ చిన్న ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఒక బిట్ అడిగే ఛాన్స్ మాట. ఏదంతో జానపద నృత్యాలు ఎస్ఎస్సీలో ఎక్కువ అడిగే ఛాన్స్ ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.